నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్రం మధ్యంతర బడ్జెట్ పై మిశ్రమ స్పందన. అంకుర పరిశ్రమల్ని ప్రోత్సహించేలా ఉందన్న వాణిజ్య వర్గాలు, జవాబుదారీతనం, దార్శనికత లేదన్న విపక్షాలు. బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ కు మరోసారి మొండి చెయ్యి. విభజన హామీల ఊసే ఎత్తని కేంద్రం. నిలదీసే ధైర్యం చేయని సీఎం జగన్. దెందులూరులో రేపు సీఎం జగన్ బహిరంగ సభ. పర్యటన కోసం ఇంటర్ పరీక్షలు వాయిదా వేసిన ప్రభుత్వం. ఆందోళనలో విద్యార్థులు, తల్లిదండ్రులు. త్వరలో 2 గ్యారంటీలు అమలు చేసే యోచనలో కాంగ్రెస్ సర్కార్. ఈ బడ్జెట్లోనే నిధులు కేటాయించే అవకాశం. ఇంద్రవెల్లిలో నేడు తెలంగాణ పునర్నిర్మాణ సభ. లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి. జార్ఖండ్లో తొలగిన రాజకీయ అనిశ్చితి. చంపైని సీఎంగా నియమించిన గవర్నర్. ప్రమాణ స్వీకారోత్సవానికి చురుగ్గా ఏర్పాట్లు. భారత్కు 31 సాయుధ డ్రోన్లను విక్రయించేందుకు అమెరికా ఆమోదం. మరింత బలపడనున్న దేశ రక్షణ సామర్థ్యం. సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తున్న హ్యాట్రిక్ విజయం ఊరిస్తున్న మోదీ సర్కార్ తమ చిట్ట చివరి బడ్జెట్లో తాయిలాల వర్షం కురిపించలేదు. ద్రవ్యలోటు తగ్గింపునకే ప్రాధాన్యమిస్తూ మౌలిక వస్తుల కల్పనకు పెద్దపీట వేసింది. గత 10 ఏళ్ల ప్రగతి ఫలాలే వచ్చే ఎన్నికల్లో తమ అఖండ విజయానికి బాటలు పరుస్తాయంటూ ధీమా వ్యక్తం చేసింది. అయితే పీఎం కిసాన్ సాయంలో పెంపు, వంట గ్యాస్, చమురు ధరల తగ్గింపు ప్రకటనలు లేకపోవడం, ఆదాయ పన్ను భారాన్ని తగ్గించకపోవడంతో ఆయా వర్గాలు తీవ్ర నిరాశకు గురయ్యాయి. అంకుర సంస్థల పన్ను ప్రయోజనాల పొడిగింపుపై పరిశ్రమ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్పై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. మధ్యంతర బడ్జెట్ సగటు జీవిని ఉసూరుమనిపించింది. పీఎం కిసాన్ సాయం పెంపుపై అన్నదాతలు, ఆదాయ పన్ను భారం తగ్గింపుపై ఉద్యోగులు, ఆయుష్మాన్ భారత్ బీమా కవరేజీ పెరుగుదలపై పేదలు పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయి. కొత్త పథకాలేవీ ప్రకటించకుండానే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో గురువారం ఆచితూచి తాత్కాలిక పద్దును ప్రవేశపెట్టారు. మొత్తం 47,65,768 కోట్ల రూపాయల అంచనాలతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇందులో రెవెన్యూ రాబడులు 30,12,75 కోట్లుగా పేర్కొన్నారు. మూలధన రాబడులు 17,64,494 కోట్లుగా ప్రస్తావించారు. ఖర్చులకు సంబంధించి రెవెన్యూ వ్యయం 36,54,657 కోట్లుగా తెలిపారు. మూలధన వ్యయాన్ని గతంతో పోలిస్తే 11% మేర పెంచి 11,11,111 కోట్లు కేటాయించారు. మూలధన ఆస్తుల సృష్టికి 3,85,582 కోట్లు ప్రతిపాదించారు. మొత్తంగా మూలధన వ్యయం 14,96,693 కోట్లుగా పేర్కొన్నారు. ఆర్థిక లోటు 5.1% ఉంటుందని, ఇది 16,85,494 కోట్లు అని పేర్కొన్నారు. రాబడులకు సంబంధించి ప్రతి రూపాయిలో 28 పైసలు రుణాలు, ఇతర మార్గాలపైనే ఆధారపడనున్నట్లు వివరించారు. ఆదాయ పన్ను ద్వారా 19 పైసలు, కార్పొరేట్ పన్ను ద్వారా 17 పైసలు, జీఎస్టీ, ఇతర పన్నుల రూపంలో 18 పైసలు, కస్టమ్స్ సుంకాల రూపంలో 4 పైసలు, కేంద్ర ఎక్సైజ్ సుంకం ద్వారా 5 పైసలు, పన్నేతర రాబడులు 7 పైసలు, రుణేతర మూలధన రాబడులు 1 పైసా ఉంటుందని వివరించారు. వ్యయానికి సంబంధించి ప్రతి రూపాయిలో వడ్డీల చెల్లింపులకే 20 పైసలు పోతున్నట్లు వెల్లడించారు. పన్నుల్లో రాష్ట్రాల వాటా, ఇతర డ్యూటీలకు 20 పైసలు వెళతాయన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు 16 పైసలు, కేంద్ర ప్రాయోజిత పథకాలకు 8 పైసలు, రక్షణ శాఖకు 8 పైసలు కేటాయించారు. ఆర్థిక సంఘం ఇతర బదిలీలకు 8 పైసలు, రాయితీలకు 6, పెన్షన్లకు 4, ఇతర ఖర్చులకు 9 పైసలు ప్రతిపాదించారు. ప్రత్యక్ష, పరోక్ష పన్ను రేట్లలో ఎలాంటి మార్పులు లేవన్న మంత్రి, ఎగుమతి, దిగుమతి సుంకాల్లోనూ మార్పులు చేయలేదు. బడ్జెట్లో రక్షణ శాఖకు గరిష్టంగా 6,21,000 కోట్లు, రవాణా రంగానికి 5,40,000
44,039 కోట్లు కేటాయింపులు చేశారు. అంకుర సంస్థల పన్ను ప్రయోజనాల్ని 2025 మార్చి వరకు పొడిగింపుపై మధ్యంతర బడ్జెట్లో ప్రకటన చేయడం పట్ల పరిశ్రమ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. స్టార్టప్ల అభివృద్ధి, స్థిరమైన పెట్టుబడులకు అనుకూల వాతావరణం సృష్టించడంపై ప్రభుత్వం నిబద్ధతతో ఉన్నట్లు అభిప్రాయం వ్యక్తం చేశాయి. దీర్ఘకాల పన్ను ప్రయోజనాలు అంకుర సంస్థల అభివృద్ధికి, స్థిరమైన పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తాయని మోబిక్విక్ వ్యవస్థాపకుడు సీఈఓ బిపిన్ ప్రీత్ సింగ్ పేర్కొన్నారు. స్టార్టప్లకు పన్ను ప్రయోజనాల్ని మరో ఏడాది పెంచడం ప్రగతిశీల, ప్రోత్సాహకర చర్యగా సాప్ ల్యాబ్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎండి సింధు గంగాధరన్ తెలిపారు. పటిష్టమైన అంకురాల అభివృద్ధికి ఈ నిర్ణయం చాలా కీలకమని ఆమె అన్నారు. భారత్లో అంకురాల పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని, అభివృద్ధిని పెంపొందించే దిశగా ఈ మధ్యంతర బడ్జెట్ కీలకమైన దశ అని ఇంక్యుబేటర్ టీ హబ్ సీఈఓ మహంకాళి శ్రీనివాసరావు అభివర్ణించారు. మధ్యంతర బడ్జెట్ ఎన్నికల జిమ్మిక్కులా ఉందని విపక్షాలు విమర్శలు గుప్పించాయి. బడ్జెట్లో జవాబుదారీతనం, దార్శనికత కరువైనట్లు కాంగ్రెస్ పేర్కొంది. మోదీ ప్రభుత్వం ధనవంతుల ప్రభుత్వమని, ధనవంతుల చేత ధనవంతుల కోసం పనిచేస్తోందని మాజీ కేంద్ర మంత్రి పి చిదంబరం విమర్శించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జీడీపీ గురించి మాట్లాడారే తప్ప తలసరి ఆదాయం గురించి ప్రస్తావించలేదని తెలిపారు. గత 10 ఏళ్లలో భాజపా ప్రకటించిన హామీల్లో ఎన్నింటిని నెరవేర్చిందో చెప్పాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. పాత పథకాలనే పేర్లు మార్చి తిరిగి వాటినే ప్రవేశపెడుతున్నారని మండిపడ్డారు. భాజపా ప్రభుత్వానికి ఇదే ఆఖరి బడ్జెట్ అంటూ సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ జోస్యం చెప్పారు. 10 ఏళ్లుగా మోదీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక బడ్జెట్లను ప్రవేశపెడుతోందని, ఆ రికార్డు ఇంకెవరూ తిరగరాయలేరని దుయ్యబట్టారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గుండెను బరువు చేసుకుని బడ్జెట్ను ప్రవేశపెట్టారంటూ ఉద్దవ్ ఠాక్రే ఎద్దేవా చేశారు. మోదీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు మరోసారి బడ్జెట్ వేదిక అయిందని మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్నాథ్ ఆరోపించారు. 10 ఏళ్ల పాలనలో ఏమీ చేయనప్పటికీ తమను తాము పొగుడుకోవడానికి ఆర్థిక మంత్రి అధిక సమయమే తీసుకున్నారంటూ డీఎంకే ఎంపీ దయానిధి మారన్ ఎద్దేవా చేశారు. 10 ఏళ్లలో ఏమీ చేయని దానికి శ్వేతపత్రం విడుదల చేయటం ఎందుకని ప్రశ్నించారు. కేంద్రం మధ్యంతర బడ్జెట్లో కొత్తగా కేటాయింపులు ఏమీ లేవని భారత పరిశ్రమల సమాఖ్య తెలంగాణ విభాగం తెలిపింది. అంకుర పరిశ్రమల్ని ప్రోత్సహించేలా రుణ సాయం ఉందని, సోలార్ విద్యుత్ ఉత్పత్తిని పెంచేలా కేటాయింపులు ఉన్నాయని నిపుణులు తెలిపారు. మధ్యతరగతి ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూసిన ఆదాయ పన్ను స్లాబ్ విషయంలో యథాతథ స్థితి కొనసాగించిందని తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా తగిన కేటాయింపులున్నాయని భారత పరిశ్రమల సమాఖ్య తెలంగాణ శాఖ అభిప్రాయపడింది. డ్రాస్టిక్ చేంజెస్ ఏం లేవు ఇందులో. ఇప్పుడు ఎనీవే మన ట్యాక్సేషన్ పెరుగుతుంది కాబట్టి కొంత అలొకేషన్స్ పెరుగుతాయి. ఇప్పుడు లాస్ట్ టైం 10 lakhs crores మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇచ్చారు అలొకేషను. ఈసారి 11% పెంచారు. 11.11 lakhs crores ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇచ్చారు. తర్వాత ఈ పిఎం ఆవాస్ యోజన కింద ఒక 2 crores హౌసింగ్ యూనిట్స్ శాంక్షన్ చేసినారు ఇందులో. తర్వాత ఒకటి మిడిల్ క్లాస్ వరకు వాళ్ళు ఓన్ చేయడానికి కానీ రెంటల్ దానికి కూడా ఒక స్పెషల్ హౌసింగ్ స్కీమ్ ఒకటి లాంచ్ చేస్తామన్నారు. సో దట్ ఈస్ అ వెల్కమ్ స్టెప్. ఈవీ వెహికల్స్ ఛార్జింగ్ స్టేషన్స్, దాంట్లో డెఫినెట్గా స్మాల్ ఇండస్ట్రీ పీపుల్కు బెనిఫిట్ అవుతుంది. అది కాకుండా టూరిజం సెక్టర్కు దే ఆర్ గోయింగ్ టు గివ్ లాట్ ఆఫ్ హెల్ప్ టు స్టేట్స్. దానివల్ల స్టేట్స్ కన్నా అది అడాప్ట్ చేసుకుంటే మనకు టూరిజం సెక్టర్ కన్నా డెవలప్ చేస్తే తెలంగాణలో లోకల్ పీపుల్కు, స్మాల్ ఇండస్ట్రీస్ వాళ్ళకు చాలా బెనిఫిట్ అవుతుంది. మెజారిటీ ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచి విభజన హామీలు సాధిస్తామని, ప్రత్యేక హోదా తీసుకొస్తామని ప్రతిపక్ష నేతగా ప్రగల్భాలు పలికిన జగన్ ఇప్పుడు కనీసం కేంద్రాన్ని నిలదీసే ధైర్యం కూడా చేయటం లేదు. ప్రతి బడ్జెట్లోనూ ఆంధ్రప్రదేశ్కు మొండి చేయి చూపుతున్నా, విభజన హామీల ఊసే ఎత్తకున్నా నోరు మెదపటం లేదు. తాజా బడ్జెట్లోనూ కేంద్రం ఏం విధిల్చకున్నా జగన్తో సహా వైకాపా ఎంపీలంతా కేంద్రాన్ని ప్రశ్నించటం లేదు. 5 కోట్ల ఆంధ్రుల్ని 10 ఏళ్లుగా విభజన హామీలు అమలు చేయకుండా కేంద్రం మోసం చేస్తూనే ఉంది. ప్రతి బడ్జెట్లోనూ ఏపీకి కేంద్రం ఏమైనా ప్రకటిస్తుందా అని ఎదురు చూడటం, ఉసూరుమనడం అలవాటుగా మారింది. ప్రస్తుత బడ్జెట్లోనూ ఏపీకి మొండి చేయి చూపింది. కానీ కేంద్రం అడుగులకు మడుగులొత్తటమే అలవాటుగా మార్చుకున్న సీఎం జగన్ కిమ్మరడం లేదు. 2019 ఎన్నికలకు ముందు విపక్ష నేతగా కేంద్రంపై ఒంటికాలుతో లేచిన జగన్ అధికారం చేపట్టిన తర్వాత పిల్లిలా తోకముడిచారు. విభజన హామీలపై ఈ 5 ఏళ్లలో ఆయన సీరియస్ గా ఒక్కసారి సమీక్షించిన దాఖలాలు లేవు.
25 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచుతానంటూ బీరాలు పలికారు. గత ఎన్నికలకు 10 నెలల ముందే తమ ఎంపీలతో రాజీనామా చేయించి డ్రామాలాడారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి ఢిల్లీ వెళ్లిన జగన్ ఎన్డీఏ ప్రభుత్వానికి మెజారిటీ ఉందని, మన అవసరం లేకున్నా ప్రభుత్వాన్ని నడిపించుకోగలదంటూ తుస్సుమనిపించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అవే నేల చూపులు, బేల అరుపులు తప్ప కేంద్రాన్ని గట్టిగా నిలదీసే సాహసం జగన్ ఎప్పుడూ చేయలేదు. మరి 2014-19 మధ్య కూడా కేంద్రంలో ఎన్డీఏకు 250 స్థానాలకు మించే బలముంది. కానీ 25 మంది ఎంపీలు రాజీనామా చేస్తే కేంద్రం మెడలు వంచొచ్చు అంటూ కట్టుకథలు ఎందుకు చెప్పారో ప్రజలకు అర్థం కావడం లేదు. ఎన్డీఏకు తగినంత మంది ఎంపీల బలం ఉంది కాబట్టి తానేమీ చేయలేకపోతున్నానని జగన్ మరోసారి ప్రజలను మోసగించే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్డీఏకు జగన్ అవసరం లేకపోవచ్చు. కానీ అనేక బిల్లులు పార్లమెంటులో ఆమోదం పొందేందుకు ఎన్డీఏకి వైకాపా ఎంపీలు ఎంతో అవసరమయ్యారు. కేంద్రానికి ఎంపీలు అవసరమైన ప్రతిసారి వారు అడగకపోయినా ఎదురెళ్లి మరీ జగన్ మద్దతిచ్చారు. ప్రత్యేక హోదా ఇస్తేనే మద్దతిస్తామని ఏనాడూ షరతు పెట్టలేదు. నాడు గట్టిగా నిలబడి ఉంటే కేంద్రం దిగివచ్చేదేమో. కానీ జగన్ అలాంటి సాహసం ఎప్పుడూ చేయలేదు. ఈ 5 ఏళ్లలో వైకాపా ఎంపీలు విభజన హామీల కోసం పార్లమెంటులో కనీసం నిరసన తెలిపిన దాఖలాలు లేవు. ఈ 5 ఏళ్లలో ఏ బహిరంగ వేదికైనా, ఏ సమావేశంలోనూ ప్రత్యేక హోదా, విభజన హామీల గురించి జగన్ కేంద్రాన్ని గట్టిగా నిలదీయలేదు. భీమవరంలో అల్లూరి విగ్రహ ఆవిష్కరణకు ప్రధాని హాజరైనప్పుడు మాత్రం ఆయనకు వినబడకుండా ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ తెలుగులో మాట్లాడి తప్పించుకున్నారు. వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ ఇస్తామని హామీ ఇచ్చారు. 3 ఏళ్లలో కేవలం 1000 కోట్లు ఇచ్చి కేంద్రం చేతులు దులుపుకుంది. విభజన హామీల్లో భాగంగా దుగరాజపట్నంలో 2018 నాటికే కేంద్రం మేజర్ పోర్టు నిర్మించాల్సి ఉన్న వివిధ కారణాలతో దాన్ని అటకెక్కించింది. కడపలో ఉక్కు కర్మాగారం హామీని కేంద్రం విస్మరించింది. ఢిల్లీలోని ఏపీ, తెలంగాణ భవన్ విభజన ఇంకా పూర్తి కాలేదు. విభజన హామీల్లో భాగంగా ఏర్పాటైన కేంద్ర విద్యాసంస్థలు ఇప్పటికీ తాత్కాలిక అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. పూర్తి స్థాయిలో వీటికి మౌలిక వస్తువులు కల్పించడం లేదు. రాజధాని అమరావతి నిర్మాణానికి కేవలం 1500 కోట్లు ఇచ్చి కేంద్రం చేతులు దులుపుకుంది. జగన్ 3 రాజధానుల నిర్వాకం కేంద్రానికి కలిసొచ్చింది. ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా చోద్యం చూస్తోంది. ఈ 5 ఏళ్లలో వివిధ రాష్ట్రాల్లో మెట్రో రైలు ప్రాజెక్టులకు ఉదారంగా నిధులిచ్చిన కేంద్రం ఏపీలో మాత్రం ఒక్క రూపాయి ఇవ్వలేదు. మెట్రోపై జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యమే దీనికి కారణం. ఏపీలో పూర్తి స్థాయి గ్రే హౌండ్స్ శిక్షణ కేంద్రం ఏర్పాటు వంటి హామీలు కూడా పూర్తిగా అమలు కాలేదు. ప్రత్యేక హోదా హామీకి కేంద్రం పూర్తిగా పాతరేసింది. ఆర్థిక సంఘం సిఫార్సులు సాకుగా చూపి తప్పించుకుంది. ఇప్పటికే ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు మళ్లీ పొడిగించబోమని చెప్పి కొన్నాళ్ల తర్వాత ప్రత్యేక హోదాను పొడిగించినా జగన్ మాత్రం నోరు మెదపలేదు. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలో మరో 2ంటిని త్వరలో అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. 500కే గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్తు, ఇందిరమ్మ ఇళ్ల పథకాల్లో 2ంటిని అమలు చేసేందుకు అవసరమైన కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజాపాలన దరఖాస్తులు, 6 గ్యారంటీలపై మంత్రివర్గ ఉపసంఘంతో సచివాలయంలో గురువారం సమీక్ష నిర్వహించిన రేవంత్ రెడ్డి 500కే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్పై చర్చించారు. ఒక్కో గ్యారంటీ పథకానికి అయ్యే ఖర్చు, లబ్ధి పొందే వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ 3 గ్యారంటీల అమలుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికతో సిద్ధంగా ఉండాలన్న సీఎం వెంటనే 2ంటి అమలు చేసేందుకు ఏర్పాట్లు చేయాలని దిశానిర్దేశం చేశారు. అందుకు అవసరమైన నిధుల్ని బడ్జెట్లో కేటాయించాలని ఆర్థిక శాఖను ఆదేశించారు. శాసనసభ సమావేశాల్లోగా మరోసారి కేబినెట్ సబ్ కమిటీతో సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి తొలిసారిగా నేడు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో తొలిసారి 2021 ఆగస్టు 9న ఇంద్రవెల్లిలోని అమరవీరుల స్తూపం ఆవరణ వేదికగా జరిగిన ఆదివాసీ, గిరిజన, దళిత దండోరా సభలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో అదే వేదికగా జరిగే తెలంగాణ పునర్నిర్మాణ సభలో లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరనున్న సీఎం 1:30 గంటలకు కేస్లాపూర్ చేరుకుంటారు. అక్కడ నాగోబా సన్నిధిలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేస్తారు. అక్కడి నుంచి ఇంద్రవెల్లి వెళ్లి అమరులకు నివాళులర్పిస్తారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. కాంగ్రెస్ సర్కారు కొలువు తీరిన తర్వాత ఏర్పాటు చేస్తున్న మొదటి సభ ఇదే కావడంతో పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. భారీ జన సమీకరణపై దృష్టి సారించింది. మరోవైపు ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటానని అసెంబ్లీ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన పర్యటన జిల్లా ప్రజల్లో ఆశల్ని రేకెత్తిస్తోంది. ముఖ్యమంత్రి జగన్ సభ కోసం ఏకంగా ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షను ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ విషయాన్ని ఇంటర్ విద్యా మండలి కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ సుబ్బారావు ప్రకటించారు. ఈ నెల 3న పర్యావరణ విద్య పరీక్ష జరగాల్సి ఉంది.
అదే రోజు ఏలూరు జిల్లా దెందులూరులో జగన్ ఎన్నికల సభ నిర్వహిస్తున్నారు. దీనికి జనాలను తరలించేందుకు బస్సులు కావాలి అనే ఉద్దేశంతో పరీక్షను ఈ నెల 23కు వాయిదా వేశారు. పిల్లలకు మేనమామగా ఉంటానని కల్లబుల్లి మాటలు చెప్పే జగన్ వారి భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తున్నారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో నైతికత, మానవ విలువలు, పర్యావరణ విద్యా పరీక్షలుంటాయి. వీటిల్లో తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. నైతికత, మానవ విలువలు శుక్రవారం, పర్యావరణ విద్యా పరీక్ష శనివారం జరగనున్నాయి. శుక్రవారం పరీక్షను యథావిధిగా ఉంచి శనివారం జరగాల్సిన దాన్ని వాయిదా వేశారు. అకస్మాత్తుగా వాయిదా వేయడంతో ఈ పరీక్ష రాయనున్న 5 లక్షలకు పైగా విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. ఆంధ్రప్రదేశ్లో తుది ఓటర్ జాబితాలోని తప్పుల్ని సరిదిద్దాలని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య కేంద్ర ఎన్నికల సంఘానికి 3 లేఖలు రాశారు. ఓటర్ జాబితాలోని అవకతవకలపై వివిధ వార్తాపత్రికల్లో ప్రచురితమైన కథనాల క్లిప్పింగుల్ని ఆ లేఖలకు జత చేశారు. నెల్లూరు, మైలవరం, చిత్తూరు, ఎచ్చెర్ల, చంద్రగిరి, పొన్నూరు, విజయవాడ తూర్పు, పలమనేరు, పాణ్యం, విశాఖపట్నం, నర్సరావుపేట, పెద్దాపురం, చోడవరం అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఓటర్ జాబితాల్లో ఉన్న తప్పుల్ని సరిదిద్దాలని ఈసీకి లేఖల ద్వారా వర్ల రామయ్య విజ్ఞప్తి చేశారు. అదనపు పరిహారం చెల్లించడంలో విఫలమైన భారత జాతీయ రహదారుల అథారిటీ ఎన్హెచ్ఏఐ కార్యాలయంలో ఫర్నిచర్ స్వాధీనం చేసుకునేందుకు రైతులకు అనుమతి ఇస్తూ విజయవాడ సివిల్ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. చినవుటుపల్లి, చినకాకాని రహదారికి భూములిచ్చిన బీబీగూడెం రైతులకు మొదట ఎకరాకు 22,50,000 రూపాయల పరిహారాన్ని ఎన్హెచ్ఏఐ చెల్లించింది. నష్టపరిహారం పూర్తి స్థాయిలో ఇవ్వాలని నిర్వాసితులు కోరగా అదనంగా 30% పరిహారం ఇవ్వాలని ఆర్బిట్రేషన్ తీర్పిచ్చింది. ఈ ఆదేశాల మేరకు ఎన్హెచ్ఏఐ పరిహారం చెల్లించకపోవడంతో బీబీగూడెం రైతులు విజయవాడ సివిల్ కోర్టును ఆశ్రయించారు. ఈ అభ్యర్థనపై విచారణ జరిపిన కోర్టు ఎన్హెచ్ఏఐ కార్యాలయంలో ఫర్నిచర్ స్వాధీనం చేసుకోవచ్చని ఉత్తర్వులిచ్చింది. ఫర్నిచర్ను స్వాధీనం చేసుకునేందుకు రైతులు ఎన్హెచ్ఏఐ కార్యాలయానికి వెళ్లగా అక్కడి సిబ్బంది సహకరించక వెనుతిరిగారు. 30% ఇచ్చారండి రైతులకు న్యాయం చేయమని. అయితే వీళ్ళు మాకు ఇస్తే మేము రెవెన్యూ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయని దాని మేరకి మేము కోర్టుకి వెళ్ళాం. కోర్టు వారు ఏం చేశారంటే ఈరోజు మాకు అటాచ్మెంట్ చేసుకోండి వాళ్ళ ప్రాపర్టీస్ అని చెప్పి కోర్టు జడ్జి గారు మాకు ఆర్డర్ ఇచ్చారు. ఇస్తే ఆర్డర్ ప్రకారం మేము వీళ్ళ దగ్గరికి వచ్చాం. వస్తే వాళ్ళు ఒప్పుకోవట్ల నిరాకరిస్తున్నారు. అధికారులు దురుసుగా ప్రవర్తించి ఏ రకంగా పడితే ఆ రకంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఇవ్వట్లేదు కనుక మీకు సమాధానం కూడా చెప్పట్లేదు కనుక మీకు ఉన్న ఫర్నిచర్ని తీసుకెళ్ళిపోండి, వాళ్ళే దారికి వస్తారు అని మాకు కోర్టు ఆర్డర్ ఇచ్చింది. వాళ్ళు ఒప్పుకోకపోతే పోలీస్ ప్రొడక్షన్తో తీసుకెళ్దామని ఉన్నాం. లేఅవుట్ల క్రమబద్దీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. పురపాలక శాఖ బడ్జెట్ ప్రతిపాదనలపై సమీక్ష నిర్వహించిన మంత్రి తెలంగాణ వ్యాప్తంగా ఎల్ఆర్ఎస్ కోసం 39 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ టౌన్షిప్లు నిర్మించి ఆదాయం సమకూర్చుకోవాలని హెచ్ఎండీఏకు భట్టి సూచించారు. పారిశ్రామిక వాడల్లో కేటాయించిన భూముల్ని వినియోగించుకోకుండా ఖాళీగా ఉన్నట్లయితే వెనక్కి తీసుకోవాలని అధికారులకు నిర్దేశించారు. వెనక్కి తీసుకోవడానికి వీలు లేకపోతే ప్రభుత్వ వాటాను రాబట్టాలన్నారు. వెంచర్లలో మార్టిగేజ్ చేసి వదిలిపెట్టిన భూముల్లో ప్లాట్లను చేసి విక్రయించాలని హెచ్ఎండీఏకు తెలిపారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం విస్తరణకు అవకాశం ఉన్న రోడ్లకు మార్కింగ్ చేయాలని, దానివల్ల నిర్మాణాలు జరగకుండా ఉంటాయన్నారు. కృష్ణానది యాజమాన్య బోర్డు కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల స్వాధీనం విషయంలో తాము అంగీకరించని విషయాలను మినిట్స్లో పొందుపరిచారని, వెంటనే సవరించాలని కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు కేంద్ర జలవనరుల శాఖకు తెలంగాణ సర్కార్ లేఖ రాసింది. జనవరి 27న కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శికి తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా రాసిన లేఖను ప్రభుత్వం విడుదల చేసింది. జనవరి 17న ఢిల్లీలో జరిగిన సమావేశం మినిట్స్పై అభ్యంతరం వ్యక్తం చేసిన తెలంగాణ సర్కార్ ఆ రోజు సమావేశంలో తమ రాష్ట్ర ప్రతినిధులు లేవనెత్తిన అంశాలను పట్టించుకోలేదని పేర్కొంది. అంగీకారం తెలపక ముందే అంగీకరించినట్లు మినిట్స్లో పొందుపరిచారని అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రభుత్వంతో చర్చించి తాము చెబుతామన్నామని, అయితే కాంపోనెంట్ల స్వాధీనానికి అంగీకరించినట్లు పేర్కొనటం సబబు కాదని వ్యాఖ్యానించింది. ప్రాజెక్టుల స్వాధీనానికి ఆపరేషన్ ప్రోటోకాల్స్ కీలకమని, అది లేకుండా స్వాధీనం సాధ్యం కాదన్న తమ అభిప్రాయాన్ని పొందుపరచలేదని సర్కార్ తెలిపింది. విభజన చట్టం ప్రకారం జల విద్యుత్ ప్రాజెక్టుల్ని ఆయా రాష్ట్రాలే నియంత్రించాల్సి ఉంటుందని, ఈ 2 విషయాలను మినిట్స్లో పొందుపరచాలని కోరింది. ప్రాజెక్టుల స్వాధీనం విషయంలో తమ షరతుల్ని పరిగణనలోకి తీసుకోవాలన్న ప్రభుత్వం మినిట్స్ను సవరించాలని కేంద్రాన్ని కోరింది. కృష్ణానది యాజమాన్య బోర్డుకు ప్రాజెక్టులు అప్పగింత విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై మాజీ మంత్రి భారాస ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. ఈ విషయంలో ప్రభుత్వం పూర్తి గందరగోళంలో ఉందన్నారు. ప్రాజెక్టుల స్వాధీనం అంశానికి సంబంధించి గతంలో భారాస ప్రభుత్వం పలుమార్లు ప్రస్తావించిన అంశాలని పేర్కొంటూ గత నెల 27వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిందని పేర్కొన్నారు.
ప్రాజెక్టుల నిర్వహణను కృష్ణా బోర్డుకు అప్పగిస్తున్నట్లు గురువారం 2 రాష్ట్రాల ఈఎన్సీలు మీడియా ముందు ప్రకటించారని 27వ తేదీ లేఖ ప్రామాణికమా, నిన్నటి అంగీకారం ప్రామాణికమా అని ప్రశ్నించారు. ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా తప్పుదోవ పట్టిస్తోందని ఆక్షేపించారు. ఇక నుంచి చుక్క నీరు తీసుకోవాలన్న కృష్ణా బోర్డు అనుమతి తప్పనిసరి అని తెలిపారు. జల విద్యుత్ హౌస్ల గురించి చర్చ లేదని చెప్తున్నారు కానీ బోర్డు అనుమతి లేకుండా విద్యుత్ ఉత్పత్తి చేయటం సాధ్యమా అని ప్రశ్నించారు. బోర్డు అనుమతి లేనిదే తెలంగాణ ఇంజనీర్లు, అధికారులు కనీసం ప్రాజెక్టుల వద్దకు వెళ్లే పరిస్థితి ఉండబోదని హరీష్ రావు పేర్కొన్నారు. మార్పంటే ఇదేనా? తెలంగాణ ప్రయోజనాలు, హక్కులు కేంద్రం, ఏపీ చేతుల్లో పెట్టటమా అని నిలదీశారు. సిపిఐ జాతీయ సమితి సమావేశాలు నేడు హైదరాబాద్ వేదికగా ప్రారంభం కానున్నాయి. సిపిఐ తెలంగాణ కార్యాలయం మగ్దూం భవన్లో ఇవాళ్టి నుంచి 3 రోజుల పాటు జరగనున్నాయి. సమావేశాల కోసం సిపిఐ తెలంగాణ నాయకత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ సమావేశాల్లో తాజా రాజకీయ పరిణామాలు, రాబోయే లోక్సభ ఎన్నికలు, ఇండియా కూటమి తదితర అంశాలు చర్చకు రానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 150 మంది జాతీయ సమితి సభ్యులు ఈ సమావేశాలకు హాజరు కానున్నారు. నిన్న రాత్రే సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజాతో పాటు పలువురు ప్రతినిధులు హైదరాబాద్కు చేరుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపం చెంది ఓ ఆటో డ్రైవర్ తన ఆటోను ప్రజాభవన్ ముందు తగలబెట్టాడు. ఆటో డ్రైవర్ను మహబూబ్ నగర్ కు చెందిన దేవ్లాగా గుర్తించారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం వల్ల కిరాయిలు దొరకటం లేదని దేవ్లా ఆవేదన వ్యక్తం చేశాడు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, తీవ్ర మనస్తాపంతో ఆటోకు నిప్పు పెట్టినట్లు తెలిపాడు. దేవ్లాను పోలీసులు అదుపులోకి తీసుకుని పంజాగుట్ట ఠాణాకు తరలించారు. మనీ లాండరింగ్ కేసులో జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అరెస్టైన నేపథ్యంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చితి వీడింది. 81 మంది ఎమ్మెల్యేలున్న శాసనసభలో తనకు 48 మంది మద్దతుందని, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని జేఎంఎం శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన చంపయ్య సోరెన్ రెండోసారి చేసిన వినతిపై గవర్నర్ సిపి రాధాకృష్ణన్ గురువారం రాత్రి నిర్ణయం తీసుకున్నారు. సీఎంగా ఆయన్ని నియమిస్తూ పదవీ ప్రమాణం స్వీకారం చేయడానికి ఆహ్వానించారు. గవర్నర్ నిర్ణయం ఒక పట్టాన రాకపోవడంతో రాజకీయ పక్షాలు తొలుత కలవరపడ్డాయి. చంపయ్య మరోసారి గవర్నర్ను కలిసి ప్రలోభాలకు ఆస్కారం లేకుండా చూడాలంటే కొత్త సర్కార్పై వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరారు. మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతున్న నేతను ప్రభుత్వ ఏర్పాటుకు పిలవకపోవటం రాజ్యాంగ ఉల్లంఘనే అని, ప్రజా తీర్పును కాలరాసినట్లేనని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యాన్ని గవర్నర్లు భూస్థాపితం చేస్తున్నారని మండిపడ్డారు. పైనుంచి ఆదేశాల కోసం గవర్నర్ నిరీక్షిస్తున్నారా అని మరో కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ సింఘ్వి ప్రశ్నించారు. ఈ తరుణంలో దాదాపు అర్ధరాత్రి సమయంలో గవర్నర్ నిర్ణయం వెల్లడైంది. భారత్కు 31 MQ-9B సాయుధ డ్రోన్లను విక్రయించేందుకు బైడెన్ సర్కార్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు అమెరికా కాంగ్రెస్కు నోటిఫై చేస్తూ అవసరమైన ధృవీకరణను అందజేసినట్లు ఆ దేశ రక్షణ భద్రత సహకార సంస్థ పేర్కొంది. వీటి విలువ $399 కోట్ల ఉండొచ్చని అంచనా. తాజా నిర్ణయంతో ఈ మెగా ఒప్పందం ఖరారు దిశగా పెద్ద ముందడుగు పడింది. ఆ డ్రోన్ల వల్ల భారత రక్షణ సామర్థ్యం మరింత బలోపేతం కానుంది. సముద్ర మార్గాల్లో గస్తీ, నిఘా మెరుగుపడుతుంది. ఈ మానవరహిత విమానాలను భారత్కు విక్రయించడం వల్ల అమెరికా విదేశాంగ విధానానికి ఊతం లభిస్తుందని డిఎస్సీఏ తెలిపింది. ఇరు దేశాల వ్యూహాత్మక మైత్రిని బలోపేతం చేయాలన్న జాతీయ భద్రతా లక్ష్యాలను నెరవేరుస్తుందని పేర్కొంది. తమ ప్రధాన రక్షణ భాగస్వామి ఇండో పసిఫిక్, దక్షిణాసియా ప్రాంతంలో రాజకీయ సుస్థిరత, శాంతి, ఆర్థిక పురోగతికి చాలా కీలకమైన భారత భద్రతను మెరుగుపరుస్తుందని విశ్వాసం వ్యక్తం చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ గతేడాది జూన్లో అమెరికాలో పర్యటించినప్పుడు MQ-9B డ్రోన్ల ఒప్పందం గురించి ప్రకటించారు. ప్రతిపాదిత ఒప్పందం కింద భారత్ తన నౌకాదళం కోసం 15 సీ గార్డియన్ డ్రోన్లు, వైమానిక దళం, సైన్యం కోసం 8 చొప్పున స్కై గార్డియన్ డ్రోన్లను సమకూర్చుకోనుంది.